నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు కలెక్టరేట్ వద్ద వెదర్ బోర్డు ఏర్పాటు. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. S9 ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ప్రథమ బహుమతి అందుకున్న పాలమూరు వాసి శ్రీలక్ష్మి. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. CITU జిల్లా కార్యదర్శి కురుమూర్తి విమర్శ. జిల్లాలో వాతావరణ మార్పులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వెదర్ బోర్డు కింద ఎప్పటికప్పుడు ప్రజలను తెలుసుకునేందుకు డిస్ప్లే రూపంలో ఉంచుతారని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ చెప్పారు. ఈ బోర్డు ద్వారా వాతావరణంలో మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రతలు ప్రజలకు అనువుగా చూసుకునే వీలు కల్పించిందని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టరేట్ గేటు ముందు ఈ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు కింద ఈరోజు మన జిల్లాలో మన వాతావరణం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డు ద్వారా మన పబ్లిక్ కోసమని మనకి ఇవాళ పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. దీంట్లో మన జిల్లాకు సంబంధించిన 41 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని ఉన్నాయి. 26 మండలాల్లో 41 స్టేషన్స్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి స్టేషన్ దగ్గర కూడా ఆ వాతావరణం ఎలా ఉందని మనం చూసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన టెంపరేచర్ ఎంత వేడి ఉందన్నది, విండ్ వెలాసిటీ ఎంత విండ్ ఉందన్నది, రెయిన్ఫాల్ ఎంత ఉందన్నది, ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే రూపంగా మనకు పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు 3 రోజుల ఫోర్కాస్ట్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతాయి. సో ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రజలు కూడా ఏ ఏరియాలో మనకు వేడి ఎక్కువ ఉంటుంది, ఏ రోజు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు వర్షం వస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా S9 న్యూస్ ఛానల్ మరియు చాణక్య న్యూస్ ఛానల్ సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ రంగవల్లుల పోటీకి పాలమూరు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరోజినీదేవి, కళాశాల ప్రిన్సిపాల్ ఊర్మిళాదేవి, రెడ్ క్రాస్ అధ్యక్షుడు లయన్ నటరాజ్, సావరిన్ సర్వీసెస్ చైర్మన్ సుల్తాన్ పాషా, కాస్మిక్ బేగ్ జోన్ అధినేత మక్సూద్, S9 ఛానల్ చైర్మన్ గోపాల్, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, చాణక్య ఛానల్ MD కుమార్తో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన S9 ఛానల్ను ప్రత్యేకంగా అభినందించారు. సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి దక్కించుకున్న శ్రీలక్ష్మి మైక్రో ఓవెన్, ద్వితీయ బహుమతి కింద రోటీ మేకర్, తృతీయ బహుమతి కింద మహేశ్వరిని మహిళకు ఇండక్షన్ స్టవ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు S9 మరియు చాణక్య ఛానల్ MDలు గోపాల్, కుమార్లు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. సక్కని రామయ్య సుక్క సీతమ్మల కథలు చెప్పవమ్మ గొబ్బియాలో, అల్లరి కృష్ణయ్య అందాల రాధమ్మ ఆట సూపవమ్మ గొబ్బియాలో, తిరుపతి ఎంకన్న అలమేలు మంగమ్మ పాట పాడవమ్మ గొబ్బియాలో, కన్నె పిల్ల కలలోని రారాజు కలలు తెలుపవమ్మ గొబ్బియాలో. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో, పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో. Need
వేళ దోదులు చేసెను గోల పడుతుంటది డోల. Loukoubriou Git, yeah. నేనేం పాడుతున్నాను మీరు ఏమనిపిస్తున్నారు? అప్పుడు బాగుందన్నాను, ఇప్పుడు కాదు. సారీ కాంత, నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేనంటే అవ్వలేను. అసలు నా ఊపందుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా? అత్తరు సాయి బోరారా అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే. అత్తరు సాయిబు రారా కొంచెం బీట్ మార్చండి రా బాబు. అక్కది ఇప్పుడు మొదలవుతుంది చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోలే చూడు. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోలే చూడు. సిట్టిబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం గాని ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయా. కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు. ఉలుకు సొక్కా వేసిన వాడా కలగా చిలక ముక్కు చిన్నవాడా. ఉలుగు సొక్కా వేసిన వాడా కలగా చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను. సక్కని రామయ్య సుక్క సీతమ్మల కథలు చెప్పవమ్మ గొబ్బియాలో. అల్లారి కృష్ణయ్య అందాల రాధమ్మ ఆట సూపవమ్మ గొబ్బియాలో. తిరుపతి ఎంకన్న అలమేలు మంగమ్మ పాట పాడవమ్మ గొబ్బియాలో. కన్నె పిల్ల కలలోని రారాజు కలలు తెలుపవమ్మ గొబ్బియాలో.
వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో రైతన్నలింట గాదెల్ని నింపి అందరి ఇంట భాగ్యాల నొప్పి పెద్ద చిన్నాలన్న తేడాలే సూపని పెద్ద పండగ నేడే వచ్చే ముక్కులలో గిలి కిలకిల నవ్వంగా సంక్రాంతి వచ్చిందో ముద్దుల మా పల్లె కలకలలాడగా సంక్రాంతి వచ్చిందో ముగ్గులలో గిలి కిలకిల నవ్వంగా సంక్రాంతి వచ్చిందో ముద్దుల మా పల్లె కలకలలాడగా సంక్రాంతి వచ్చిందో 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 సంక్రాంతి వచ్చిందో పంటల పండుగ వచ్చి సంతోషాలే తెచ్చిందో తెల్లారకుండానే హరిదాసు కీర్తన నిద్దురలే పంగా గల్లు గల్లు మంటూ బసవన్న నర్తన దీవెనలియంగా గోపియలో రామ గోపియలో గోపియలో రామ గోపియలో గోపియలో రామ గోపియలో గోపియలో రామ గోపియలో కన్నె పిల్లలంట గోపెమ్మలను పెట్టి పాటలు పాడంగా భోగ భాగ్యాలిచ్చు భోగి మంటలతోన వెలుగులు నిండంగా మిన్నెటి సూర్యుడు మకర రాశిలోకి సక్కంగా తానొచ్చి సన్నంగా నవ్వంగా వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండుగ వచ్చి సంతోషాలే తెచ్చిందో వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో కారు కోడి పుంజులపై బడి పందాల నొడ్డంగా పాడి పశువులన్నీ రంగుల దుక్కున్న కొమ్ములు రువంగా యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే మన యొక్క సంస్కృతి ఏదైతే ఉందో మనలో సృజనాత్మక శక్తి ద్వారా దాన్ని ఇక్కడ పిక్టోరియల్గా చూస్తున్నాం మనం అంటే ముగ్గుల రూపంగా చూస్తున్నాము ఏదైతే మనం సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటామో దాన్ని ఇంత అందమైన రంగవల్లులు దిద్ది ఇక్కడ ప్రజెంట్ చేయాలని మంచి ఆలోచన ఇలాంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలని ఆలోచన వచ్చిన ఈ ఛానల్ వారికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి అంటే ఎవరింటి ముందు వాళ్ళు పెట్టుకోవటం వేరు ఏ కాలేజ్లోనే ఆర్గనైజ్ చేయటం వేరు బట్ ఫర్ కామన్ పబ్లిక్ ఎవరైతే గృహిణులు మంచిగా ముగ్గులు వేయాలనుకుంటారు వారందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ అందరితోని మంచి రంగవల్లులు దిద్దించడం జరిగింది యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగలగటమే ఒక విన్నర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రోగ్రాం జరుగుతుందని తెలియటం వేరు మనలో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనే ఒక సంకల్పం ఏదో సత్సంకల్పం ఉంటుందో అది మనం ప్రైజ్ రావటము రాకపోవటం అనేది సెకండరీ బట్ పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విక్టరీ అని నేను నమ్ముతున్నాను ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి మనం చాలా అవకాశాలు చూస్తూ ఉంటాం లైఫ్లోని అది ఉద్యోగమైనా అవ్వచ్చు చిన్న ప్రకటన అయినా అవ్వచ్చు మనలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకొచ్చేదైనా అవ్వచ్చు ముందు ఒక్క అడుగు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని మనకు ఒక ఆలోచన ఏదైతే ఆలోచన వస్తుందో ఫస్ట్ అందరికీ వస్తుంది నేను వెళ్తే బాగుండని కానీ రెండో ఆలోచన వచ్చేది మనకి నాకెందుకులే అని అటువంటి ఆలోచన లేకుండా ఇది నాకే అనుకొని వచ్చి ఇంతమంది మహిళలు ఇక్కడ మనకి ముగ్గురు వేసి ఒక అందమైన ప్లాట్ఫామ్ని తయారు చేయటం జరిగింది సో ఎప్పుడైతే మనం ఒక మంచి ఆలోచనని రూపకల్పన చేసుకుంటామో అంటే కార్యరూపం సాధిస్తామో ఇటువంటివి సాధించడానికి అవకాశం ఉంటుంది మనందరం కూడా అంటే లైఫ్లో బిగినర్స్గా ఉన్న స్టూడెంట్స్ ఏదైతే మనం ఈరోజు వింటున్నామో చూస్తున్నామో ప్రపంచం ఎంత ఫాస్ట్ ఉందో తెలుసు
బహుశా ఇవన్నీ కూడా మనందరం ఇలా ఒరిజినల్గా కాకుండా వాట్సాప్లో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా చూడగలగటం మనందరి అదృష్టం, ఆనందం అని నేను అనుకున్నాను. సో ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ సచ్ యాక్టివిటీస్. మనలో ఉన్న ఏదైతే అందరికన్నా అలగ్ ఉండాలి, లేకపోతే అందరికన్నా బాగా ఉండాలి, అందరికన్నా మెరుగ్గా ఉండాలి, ఇంకా జీవితంలో పైకి వెళ్ళాలనే ఆలోచన ఇలాంటి సృజనాత్మక శక్తి నుండే వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ఇందులో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు. అండ్ రియల్లీ ఈ ప్లాట్ఫామ్ చాలా అందంగా తీర్చిదిద్దారు. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, గొబ్బెమ్మలు, సాంప్రదాయ దుస్తులు. సో ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉన్న దృష్టిలో పెట్టుకొని S9 ఛానల్ వాళ్ళు, అలాగే చాణక్య టీవీ వాళ్ళు ఈ రంగవల్లుల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ముగ్గుల్లోనే మనం ఎన్నో, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, మన ఉద్దేశం ఏంటి, మన సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలంటే కూడా దాన్ని ముగ్గుల ద్వారా కూడా మనం పార్టిసిపెంట్లు ఇవ్వడం చాలా అంటే మంచి శుభసూచకం. ఈ పోటీలో పాల్గొన్న అందరికీ ప్రైజ్ రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మరింత ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. రాని వాళ్ళు కూడా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు డిసప్పాయింట్ కావద్దని నా మనవి. అదేవిధంగా ఈ కాలేజీని స్పేర్ చేసిన కళాశాల వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంతా ఓ పిల్లలే ఉంటారు, అంటే రంగులు ఉండవు ఇక్కడ. ఈరోజు రంగులు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఆడపిల్లలు చాలామంది వచ్చారు కదా, అట్లా సీతాకోక చిలుకలు మరియు ప్రకృతిలో ఉన్నటువంటి ఏ రంగులైతే ఉన్నాయో మనకు హరివిల్లు అనేది ఇక్కడ విరిసింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే పక్కన స్థలం కూడా మీరు తీసుకునేవాళ్ళు, చాలా పెద్ద మొత్తంలో పాల్గొనేవాళ్ళు. బహుశా ఈ వాట్సాప్ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలకి ముగ్గులు వేయడం తగ్గిపోయిందండి. అందుకనే కూడా పార్టిసిపెంట్స్ అనేది కూడా తగ్గిందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇట్లాంటి పోటీలు నిర్వహించినప్పుడు ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇది చూసినటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలని అనుకుంటారు. మీరు ఒక అవకాశం మాకు ఇచ్చారు, మీ కళాశాల నుంచి కూడా ఎవరైనా పాల్గొంటే బాగుంటుందని మీరు ఉదయం అన్నారు. అది కాస్త మాకు బిఫోర్ డే ఇచ్చింటే చాలా బాగుండేది. ఖచ్చితంగా ప్రైజ్ మేము కొట్టేవాళ్ళం. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మా మేడం వాళ్ళు అన్నారు, అయ్యో మేడం కాస్త ముందు చెప్తే మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అంటే సమకాలీనంగా ఉన్నటువంటి ఒక ఎకో ఫ్రెండ్లీని తీసుకొచ్చి, తర్వాత ఈ నైతిక విలువలను ఎట్లా మనం పెంపొందించాలనేటువంటి దాన్ని, ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తూ ముగ్గు వేయాలనే ఆలోచన మాకు వచ్చింది. కానీ మీరు సమయం మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఫస్ట్ ప్రైజ్ మేమే తీసుకెళ్తాం. S9 ఛానల్ మరియు చాణక్య ఛానల్ వారు కలిసి ఏదైతే ముగ్గుల పోటీ కార్యక్రమం చేపట్టారో మాకు అవకాశం ఇచ్చారు సవరింగ్కి. థ్యాంక్ యూ వాళ్ళకు. మరి ఈ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాం. మన సవరింగ్ సర్వీసెస్ ఎల్లప్పుడూ ఏదైతే ఇలాంటి సాంస్కృతిక మరియు ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అన్నింటిలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. కులమతాలకు అతీతంగా మనం అన్ని పండుగలు మంచిగా చేసుకుంటాం, అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. అదే మెసేజ్ ఇస్తూ ఉంటాం ఎప్పటికీ. కాబట్టి ఈరోజు నిర్వర్తన అయ్యేదైతే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం జరుగుతుందో ఆడపడుచులకు మరియు ఇక్కడ వచ్చిన అక్కా చెల్లెళ్లకు అందరికీ మా సావరింగ్ తరఫున ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ముగ్గులలో పాల్గొని మీరు ఏదైతే ఈ సాంప్రదాయానికి మరి అందరికీ మర్చిపోకుండా మరి ఇవన్నీ చేసి చూపిస్తున్నారు. ఇది రాణించాలి. ఇంకా మేము ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాలు పాల్గొంటామని మీకు తెలియపరచుకుంటూ, మరియు ఇంకోసారి హృదయంతో మీకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు తెలుసుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హలో, ఇది మక్కల్ ఫ్రమ్ పార్టీ.
First of all, I would like to welcome all the chief guests and jury members and all the participants who have been here. Especially, I would like to congratulate S9 News and Chanakya News and the whole team for making this program grand success. And being a part of this program as a Cosmic Group, I am very impressed. I am very thankful for this giving opportunity. Basically, we promote these type of activities every year, but particularly this Sankrantri Rangoli competition is very meaningful to us because this program is related with the women's talent. The hidden talent of the women is shown in this program, and I am very grateful that I am seeing these types of all the designs here. I wondered within a short time they have made this ground is so wonderful. From this we can know that in this short time they have made this ground like this. If they are particularly they made the talent, they have the talent, whatever the talent they have in the field, we can use that one, and they use this talent in their lives. So similarly, whatever they have made these designs, similarly they can do in their lives also. So I would like to congratulate all the participants and the winners, first, second, third, who have won this game, and I'm very thankful for providing me this opportunity, and hope you can go much more better in forthcoming years also. And I would like to wish happy Sankrantri to all the members and who have came here and who have done this. Thank you. పెద్దలందరికీ మరియు కళాశాల ఆవరణకు ఇచ్చేసినటువంటి విద్యార్థులు మరియు మహిళలకు S9 ఛానల్ మరియు చాణక్య ఛానల్ స్పాన్సర్ చేసిన వివిధ రంగాలటువంటి వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి జడ్జిగా పిలిచినారు మమ్మల్ని. మేమంతా కూడా అక్కడ ఉన్నటువంటి వేసినటువంటి ఆ ముగ్గులన్నిటినీ కూడా పరిశీలించి సాంప్రదాయబద్ధంగా తర్వాత రంగులన్నీ కూడా ముగ్గులలో వేసేటువంటి రంగులన్నీ కూడా వాళ్ళు సేవ్ ద చిల్డ్రన్, సేవ్ ది వాటర్ ఇలా రకరకాల రంగాలపైన వేశారు. వాటన్నిటినీ కూడా మేము పరిశీలించి మార్కులు వేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ ఛానల్స్ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్న మాకు మార్గదర్శకులు గోపాలన్న గారికి, అలాగే సావరింగ్ సర్వీసెస్ సార్ సుల్తాన్ సార్ గారికి, మిగతా ప్రభాకర్ అన్న పెద్దలందరికీ కూడా ఈరోజు ప్రతి రంగంలో ఎలాంటి వికేంద్రీకరణ జరిగిందో వార్తా ప్రపంచంలో కూడా, వార్తా వ్యవస్థలో కూడా వికేంద్రీకరణ జరగాలనేటటువంటి లక్ష్యంతో రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి వార్తలను జిల్లా స్థాయికి, జిల్లా ఛానల్ ఒకటి ఉండాలనేటటువంటి ఆలోచనలోంచి S9 ప్రభవించి ఈరోజు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి జిల్లా ఛానల్గా ఏర్పడటమే కాకుండా అద్భుతమైనటువంటి పనితనంతో ఈరోజు జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన పనిచేస్తున్నటువంటి మా సోదరులు అన్న శ్రీనన్న గారికి, అలాగే గోపాలన్న గారికి, అశోక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ బృందానికి మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మా TS న్యూస్ రావడానికి కూడా స్ఫూర్తి S9 కాబట్టి ఈ ఛానల్ మరింత దిగ్విజయవంతంగా ముందుకెళ్తూ అన్ని రంగాల్లో విజయ ఢంకాను మోగించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ S9 బృందానికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ఈనాటి విజేతలు, మొదటి విజేత, అదేవిధంగా రెండో బహుమతి గెలుచుకున్న విజేత, మూడవ బహుమతి గెలుచుకున్న విజేతలు కూడా ఇక్కడ ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఆమె చెప్పండి, ఇక్కడ జరిగిన ఈ ముగ్గుల కాంపిటీషన్ మీకు ఎలా అనిపించింది? అసలు మీ యొక్క అభిప్రాయం. ఇక్కడ ముగ్గులు చాలా చూడచక్కగా వేసిన కాబట్టి చాలా చూడచక్కగా ఉన్నాయి. నేను ఎన్నో జోన్ల వేసాను. మీరు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారా ఈ ముగ్గుల? లేదు మేడం, చాలాసార్లు చేశాను. లాస్ట్ టైం అంతకుముందు కూడా పార్టిసిపేట్ చేశారా? ఓకే. మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది మేడం. ఫస్ట్ టైం రావడము, చూడాలనుకున్న వేసిన ప్రైజ్ వచ్చింది మేడం.
బహుమతి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆనందంగానే ఉంది మేడం. ఈ ముగ్గుల పోటీ కండక్ట్ చేసినందుకు మహిళలోని ఉత్సాహం అంతా బయటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు S9 ఛానల్ వాళ్ళకు. ఒకరొకరిలోని ఉన్న ప్రతిభ మొత్తము బయటికి వస్తుంది. ఇలా ఎప్పుడు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా INTUC ఆధ్వర్యంలో 2వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా INTUC జిల్లా కార్యదర్శి అంబదాస్ మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై తీరని భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత విషయంలో కూడా మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు అమలుపరచాలని ఆయన కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె 2వ రోజు ఏదైతే జరుగుతూ ఉన్నదో దీంట్లో భాగంగానే 12 డిమాండ్స్ పెట్టి కార్మిక వర్గం పోరాటాల్లోకి రావడం, సమ్మెలోకి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిత్యావసర వస్తువుల ధరల్ని అరికడతామని చెప్పి ఉన్నారో ఏమాత్రం అరికట్టలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కల్పిస్తామని ఏదైతే చెప్పారో అది ఏమీ కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి 2016 అక్టోబర్ 26వ తేదీ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పుని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ ఏమాత్రం అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్స్ అన్ని కూడా సవరణ పేరుతోటి ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఆ చట్టాలని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము ఈరోజు పూనుకుంటున్నది. భారతదేశం లోపల అనిల్ అంబానీ, టాటా, బిర్లా లాంటి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాలను రూపొందించి ఈరోజు ఎక్కడితే కానీ డొక్క నిండినటువంటి కార్మిక వర్గాన్ని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి నష్టం చేయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు 2 రోజుల సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగానే కరువుకు, కాటకాలకు నిలయమైనటువంటి ఈ రోజు వలసల మీద ఆధారపడ్డటువంటి మహబూబ్నగర్ జిల్లా లోపల గుణంగా ఉవ్వెత్తున కార్మిక సంఘాల నాయకత్వం లోపల కార్మిక వర్గం ఈరోజు కదిలి వచ్చారు. ఈ కార్మిక వర్గం తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కార్మిక డిమాండ్ల సాధనలో భాగంగా తప్పకుండా మెడలు ఉంచుతామని చెప్పి, గద్దె దించుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు 2వ రోజు, నిన్న మొదటి రోజు మున్సిపాలిటీ నుంచి మేము టౌన్ హాల్ దగ్గర తెలంగాణ చౌక్ దగ్గర ర్యాలీగా వచ్చాం. ఈరోజు మున్సిపాలిటీలో పెద్దగా మీటింగ్, 2,000 మందితో మీటింగ్ అరేంజ్ చేసుకొని ఇక్కడ సమస్యల గురించి మేము పరిష్కరించుకుంటూ, ఎందుకంటే ఈరోజు మోడీ చేస్తున్న వ్యతిరేక విధానాలకు ఈరోజు మేము అందగా ఈరోజు కార్మికులంతా రోడ్డు పక్కకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేము మోడీ గారు మీరు ఒక్కటే చెప్తే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికులకు మీరు ఎక్కడైనా అనుగతకాలం చూస్తూ ఉన్నారు. అలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదంటే మీరు కార్మికులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు రికార్డు పరిస్థితి. అలాంటి కార్మికులను ఈరోజు మీరు అనుగతకాలం చూస్తే మీ ఖబర్దార్. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మోడీ కటావు దేశకు బచావు అనే నివాదంతో ఈరోజు మేము ఈ 2 రోజుల సమ్మె చేయడం పూనుకున్నాం. కాబట్టి అయ్యా, మేము రాబోయే కాలంలో మీరు గద్దె మీద ఉండాలనుకుంటే కార్మికులకు న్యాయం చేసి తీరాలి, లేదంటే మిమ్మల్ని గద్దె దింపడం ఖాయమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సార్వత్రిక సమ్మెలో భాగంగా TNGO ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TNGO జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 2వ రోజున మరి అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ NGOs మహబూబ్నగర్ జిల్లా శాఖ పక్షాన బైక్ ర్యాలీలు నిర్వహించి CPS అంశాన్ని రద్దు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 2,50,000 నుంచి 5 లక్షలకు పెంచాలని, సేవింగ్స్ను 1,50,000 నుంచి 3 లక్షలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలని, గ్రంథాలయ సంస్థలో, మార్కెట్ కమిటీలలో, ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 0-10 శాలరీ ద్వారా వాళ్ళకి ట్రెజరీ ద్వారా జీతాలు ఇప్పించాలని తదితర డిమాండ్లతో ఈరోజు ముఖ్యంగా మనకు 1/7/2018 నుంచి రావాల్సిన PRCని కూడా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ NGOs యూనియన్ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా మరి ఉద్యోగుల ఓపికను పరీక్షించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలని, లేనిచో మా కార్యాచరణ ఇంకా ఎక్కువ చేసి
తీవ్ర రూపం దాల్చి సమస్యల పరిష్కార దిశలో అందరం ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. రోడ్ల మరమ్మతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు 350 కోట్ల రూపాయలతో పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. కొడంగల్ మండలం మన్నెగూడ నుంచి రావులపల్లి దాకా కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తిరుమలనాథ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు దేవాలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు శ్రవణ నక్షత్రం. ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి స్వామివారికి పంచామృత అభిషేకం ఉంటుంది. కాబట్టి ఈరోజు అభిషేకం జరిగింది, విశిష్ట అలంకారం జరిగింది. ఈరోజు స్వామివారికి కూడా విశిష్టమైన పాసురం, ధనుర్మాసంలో విశిష్టమైన పాసురం మంగళాశాసన పాసురం. కావున ఈరోజు అందరూ స్వామివారికి హారతులు పట్టి లక్ష దీపోత్సవం అనే కార్యక్రమం సాయంత్రం మనం ఈరోజు నిర్వహించుకున్నాం. అంగరంగ వైభవంగా చాలామంది భక్తులు గుడికి వచ్చి స్వామివారిని సేవించుకొని ఈ విశిష్టమైన అలంకారాన్ని కూడా సేవించుకొని భజన పరులు కూడా వచ్చి వారి భక్తిని పాటల రూపంలో స్వామివారికి సమర్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు. వచ్చిన వారందరికీ, పెద్దదగడ భక్తులందరికీ తిరుమలనాథ స్వామి తరపున వారందరికీ ఆయురారోగ్య, ఐశ్వర్య, ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, పెద్దదగడ గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని, ఈ తిరుమలనాథ స్వామి కోవల త్వరలో పునర్నిర్మాణం జరిగి స్వామి ఇంకా వెలుగొంది దేదీప్యమానంగా పూజలు చేయించుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు కలెక్టరేట్ వద్ద వెదర్ బోర్డు ఏర్పాటు. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. S9 ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ప్రథమ బహుమతి అందుకున్న పాలమూరు వాసి శ్రీలక్ష్మి. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి విమర్శ. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.